12వ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తానా ప్రధాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. ఇష్టాన్ వాంఛించబడిన, భోగాన్ జీవితావసరములను హి నిశ్చయముగా వహు మీకు దేవాః దేవతలు దాస్యంతే సమకూర్చగలరు. యజ్ఞభావితాః యజ్ఞాచరణచే సంతృప్తి చెంది తైః వారిచే దత్తాన్ అందించబడిన వానిని అప్రదాయ సమర్పింపక ఏభ్యః ఆ దేవతలకు యహ్ ఎవడు భుంక్తే అనుభవించును స్తేనః చోరుడు ఏవా నిశ్చయముగా సహు అతడు. వివిధ జీవితావసరములను చేకూర్చు కార్యముకు నియుక్తులైన దేవతలు యజ్ఞాచరణముచే సంతృప్తి చెంది మీకు కావలసిన సమస్త వస్తువులను సమకూర్చుదురు. కానీ దేవతలందించు అట్టి వస్తువులను తిరిగి వారికి సమర్పింపక భోగించువాడు నిశ్చయముగా చోరుడే అగును. భాష్యము. దేవాదిదేవుడైన విష్ణువు తరపున జీవితావసరములను సమకూర్చుటకు వినియోగించబడిన ప్రతినిధులే దేవతలు కనుక వారిని తప్పక విధిపూర్వకమైన యజ్ఞ నిర్వహణతో సంతృప్తిపరచవలెను. వేదములలో వివిధ రకముల దేవతల కొరకు వివిధ రకములైన యజ్ఞములు నిర్దేశించబడినవి. ఏమైనను అవన్నీ చివరికి దేవాదిదేవునకే సమర్పించబడును. దేవాదిదేవుని తత్వమును ఎరుగని వారికి దేవతాయజ్ఞములు ఆదేశించబడినవి. మానవుని వివిధ భౌతిక గుణములను అనుసరించి వివిధ రకములైన యజ్ఞములు వైదిక గ్రంథములలో నిర్దేశించబడినవి. వివిధ దేవతల పూజలు కూడా అదే విధముగా వివిధ గుణములను అనుసరించి వివరించబడినవి. ఉదాహరణకు మాంసభక్షకులకు భయంకర రూపమైన కాళికాదేవి పూజ ప్రకృతిచే సూచించబడింది. వారు ఆ దేవత ఎదుట జంతువులను బలి ఇచ్చుటను గూర్చి చెప్పబడినది. కానీ సత్వగుణములోని వారికి విష్ణు భగవానుని ఆరాధన మాత్రమే ఆదేశించబడినది. క్రమముగా ఆధ్యాత్మిక స్థితిని పొందుటయే ఈ యజ్ఞముల ఉద్దేశ్యము. సామాన్యులు పంచమహాయజ్ఞములు అని చెప్పబడు 5 యజ్ఞములను తప్పక నిర్వర్తించవలెను. ఏమైనను మానవ సంఘముకు అవసరమైన జీవితావసరములన్నీ భగవానుని ప్రతినిధులైన దేవతల చేతనే సమకూర్చబడునని ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. మానవులు ఎవరును ఏ ఒక్క వస్తువును తయారు చేయలేరు. ఉదాహరణకు మానవులు భుజించు ఆహారములను పరిశీలించినచో సత్వగుణ ప్రధానులు తీసుకున్న ధాన్యము, పండ్లు, కూరలు, పాలు, పంచదార వంటివే కాకుండా మాంసాహారులు భుజించే రకరకముల మాంసము మరేది కూడా మానవుని చేత తయారు చేయబడదు. అట్లే మానవ జీవితావసరములైన వేడి, వెలుతురు, నీరు, వాయువు వంటి వేటిని కూడా మానవులు తయారు చేయలేరు. దేవాదిదేవుడు లేకుండా సూర్యకాంతి, చంద్రకాంతి, వర్షము, వాయువు వంటివి కూడా కలుగలేవు. అవి లేకుండా ఎవరునూ జీవించలేరు. దీనిని బట్టి భగవానుడు కృపతో అందించు వస్తువులపైననే మన జీవితము ఆధారపడి ఉండునను విషయము స్పష్టమగును. చివరికి మనము నిర్వహించు కర్మాగారముల కొరకు కూడా లోహము, గంధకము, పాదరసము, మాంగనీసు వంటి అనేక రకముల వస్తువుల లేదా ముడి పదార్థముల అవసరము ఉండును. ఈ వస్తువులన్నీ భగవానుని ప్రతినిధుల చేతనే సమకూర్చబడును. అట్లా లభించిన వాటిని తగినట్లుగా వినియోగించుకొని ఆనందముతో ఆరోగ్యవంతులై ఆత్మానుభూతిని గూర్చి చింతిస్తూ జీవిత పరమలక్ష్యమును అనగా జీవన సంఘర్షణ నుండి విముక్తిని సాధింతురనే ఉద్దేశ్యముతో చేతనే వారట్లు మనకు సమస్తమును అందిస్తుండెను. అట్లు చేసినచో జీవిత లక్ష్యము యజ్ఞాచరణ ద్వారా పొందబడును. కానీ మనము మానవ జన్మ లక్ష్యమును విస్మరించి భగవానుని ప్రతినిధుల చేత అందించబడిన వాటిని కేవలము ఇంద్రియ భోగముల కొరకి వినియోగించి భౌతిక సంసారములోనే మరింత అధికముగా చిక్కుకొని బంధించబడుతుంటిమి. అది సృష్టి ప్రయోజనము కాదు.
కనుక మనము దొంగలుగా పరిగణించబడి భౌతిక ప్రకృతి నియమములచే శిక్షించబడదుము. ఎటువంటి ప్రత్యేక జీవితోద్దేశ్యమును కలిగి ఉండకపోవుట చేత దొంగలతో నిండిన సమాజము ఎన్నడూనూ సుఖవంతము కాపోదు. కేవలము దొంగలైన లౌకిక జనులకు ఎటువంటి జీవిత లక్ష్యము ఉండదు. వారికి ఇంద్రియ భోగమే ముఖ్యోద్దేశము. యజ్ఞములను ఎట్లు ఆచరించవలనో వారెరుగరు. కనుకనే అతి సులభముగా నిర్వర్తించబడు సంకీర్తన యజ్ఞము అనే యజ్ఞమును శ్రీ చైతన్య మహాప్రభువు ఆరంభించిరి. కృష్ణ చైతన్య సిద్ధాంతమును అంగీకరించే ప్రపంచములోని జనులెవరైనను ఈ సంకీర్తన యజ్ఞమును నిర్వర్తించగలరు. 13వ శ్లోకము. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాయే పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్ట యజ్ఞము ముగిసిన పిమ్మట స్వీకరించబడు ఆహారమును ఆసీనః భుజించినట్టి సంతః భక్తులు ముచ్యంతే విడువబడుదురు. సర్వకిల్బిషైః సర్వ పాపముల నుండి భుంజతే భోగించేవారు తే వారు తూ కాని అఘం ఘోర పాపములను పాపాహ పాపులు ఎవరు పచంతి వండుదురో ఆత్మకారణాత్ ఇంద్రియ భోగము కొరకు. మొట్టమొదట యజ్ఞమున సమర్పింపబడిన ఆహారమును స్వీకరించుట చేత భగవద్భక్తులు అన్ని రకములైన పాపముల నుండి విముక్తులగుదురు. తమ ఇంద్రియ భోగము కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలము పాపమునే భుజింతురు. భాష్యము. భగవద్భక్తులు లేదా కృష్ణ చైతన్యములోని వ్యక్తులు సంత అనగా సత్పురుషులుగా పిలువబడుదురు. బ్రహ్మ సంహిత 5:38లో తెలుపబడినట్టు వారు ఎల్లప్పుడూ భగవంతుని ప్రేమలోనే నిలిచి ఉందురు. ప్రేమాంజనోచ్చరిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి. వారెల్లప్పుడూ దేవాది దేవుడైన గోవిందుని సర్వసుఖములను అందించువానిని లేక ముకుందుని ముక్తినిచ్చువాడు లేక శ్రీకృష్ణునితో సర్వాకర్షకుడు ప్రేమతో దృఢముగా నెలకొనిన వారై అట్టి సంతులు దేవాది దేవునకు తొలుత అర్పించకుండా దేనిని వారు అంగీకరించరు. కనుకనే అట్టి భక్తులు శ్రవణము, కీర్తన, విష్ణుస్మరణ, అర్చన వంటి వివిధ భక్తియుక్త సేవలతో కూడిన యజ్ఞములను ఎల్లప్పుడూ నిర్వర్తించుదురు. ఇట్టి యజ్ఞాచరణ వారిని ఎల్లప్పుడూ భౌతిక జగత్తులోని అన్ని రకాల పాప సాంగత్యములతో కూడిన నానా రకముల కాలుష్యముల నుండి దూరముగా ఉంచును. అలా కాకుండా తమ ఆనందము కొరకే లేక ఇంద్రియ తృప్తి కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు దొంగలగుటయే కాకుండా వివిధ రకముల పాపములను భుజించినట్టి వారే అగుదురు. దొంగ మరియు పాపాత్ముడైన మానవుడు ఎట్లు సౌఖ్యవంతుడు కాగలడు? అది సాధ్యపడదు. కనుకనే జనులు అన్ని రకములుగా ఆనందపూరితులగుటకు సులభ విధానములతో కూడిన ఈ సంకీర్తన యజ్ఞమును సంపూర్ణ కృష్ణ చైతన్యముతో నిర్వర్తించునట్లుగా వారికి బోధించవలెను. లేనిచో ప్రపంచములో శాంతి గాని సుఖము గాని నెలకొనలేవు.